పిల్లలు పళ్ళు తోమకపోతే నిజంగా జరిగేది ఇదే. మొదట్లో ఏమీ జరగనట్టు అనిపిస్తుంది. ఒక రాత్రి వదిలేస్తారు. తర్వాత ఇంకో రాత్రి. ఉదయం హడావిడి. రాత్రికి మర్చిపోతారు. అది చిన్న విషయంలా అనిపిస్తుంది. కానీ చిన్న అలవాట్లు చిన్నగానే ఉండవు. అవి పెరుగుతాయి. మొదట నోటి దుర్వాసన, చిన్న క్యావిటీ, డెంటిస్ట్ విజిట్. కానీ అసలు మార్పు పళ్ళలో కాదు, వారి చిరునవ్వులో ఉంటుంది. వారు నవ్వుతారు, కానీ నోరు కప్పుకుంటారు. మాట్లాడాలని ఉంటుంది, కానీ సంకోచిస్తారు. ఇది పళ్ళ గురించి మాత్రమే కాదు, ఇది స్ట్రక్చర్ గురించి. పిల్లలకు ఇంకా ఎక్కువ రిమైండర్లు అవసరం లేదు. ఎవరూ చూడకపోయినా ఫాలో అవ్వగలిగే సింపుల్ సిస్టమ్ కావాలి. మీ ఇంట్లో కూడా ఇదే జరుగుతుంటే బయోలో ఉన్న లింక్ చూడండి.